తగు శిక్ష వేస్తేనే దీనికి ఒక సార్థకత. చూడండి సార్, గవర్నమెంట్ కానీ మేము మీడియా వాళ్ళు కానీ దయచేసి అతన్ని ఇక్కడ తీసుకొచ్చి జైల్లో పడేసేయండి. ఒకటి ఆప్షన్. గరికపాటి గారు ఎంత పెద్ద మనిషి అండి, ఆయన ఎంత మంచిగా చెప్తారండి. ఆయనకి ఏమన్నాడు, ఈయనకి ఏమైనా బుద్ధి ఉందా ఆయనకి? అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను? తాగి మాట్లాడుతున్నాడా? అక్కడికి వెళ్ళి మాట్లాడడం కాదు కరెక్ట్ గా, ఇక్కడ ఉండి మాట్లాడమని చెప్పండి. ఏదన్నా మహిళల్ని కూడా చాలా పరచపరచాలంటే కొంతమంది మహిళలు లైవ్ లో జాయిన్ అయితే దరిద్రపు దానా, పతివ్రతవా, మీ మొగన్ని రమ్మని మొగంతో మాట్లాడితే ఇటువంటి భాష ఉపయోగించాడంట. అటువంటి వాళ్ళు మీ చేతికే దొరికితే మీలాంటి వాళ్ళ చేతికి దొరికితే ఏం జరిగింది? రోడ్డు మీద గుడ్డలు వీడ చూసి వాడికి గుడ్డలు కూడా చూసి కొడతారు. వాడు మనిషి కాదు, వాడు తాగి మాట్లాడుతున్నాడు, వాడు మనుషుల్లో లేడు. వాడికి అసలు వాడు ఆడదానికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆడదాన్ని మొత్తం పరువు మొత్తం రోడ్డు మీద తీస్తున్నాడు కదా. రైట్, థ్యాంక్ యూ జ్యోతి గారు. సో ఇది ఇంత వ్యతిరేకత ఇంత జరుగుతూ ఉంటా కూడా నేనేదో పెద్ద గొప్ప అన్నట్టుగా వాడే పెద్దగా నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ ధర్మం గురించి ఇది చేస్తున్నా, నేను భారతదేశానికి ట్యాక్సులు కడుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్, నీకు నిజంగా ధైర్యమే ఉంటే దమ్ముంటే ఇండియాకి రా దమ్ముంటే ఇండియా అడుగుపెట్టి చూడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇండియాలో అడుగుపెట్టి చూడు ఒకసారి. ప్రతి ఒక్క మహిళ ఒక అపర కాళికామాతగా మారిపోయి నీ అంతు చూస్తారు. అట్లా ఉన్నారు ఒక్కొక్కరు. ఏం బాసారు నాయన? ఇంట్లో కనీసం నువ్వు అన్న చూసావా ఫ్రీడమ్ ఫర్ ఇండియన్ ఉమెన్ అని చెప్పి, నువ్వు మాట్లాడుతున్న మాటలో దరిద్రపు దాన అని చెప్పి కట్టుకున్న భర్త, కన్న పిల్లలు, పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ రకంగా మాట్లాడరు కావచ్చు ఆ మహిళల పట్ల. ఏం భాషలు అది? మనకి అన్నం తింటున్నావు, లేకపోతే దేశ విదేశాలకు వెళ్తే అక్కడ అన్నం లేదు కాబట్టి ఇంకేమన్నా తింటున్నావు? పోయి దేశ విదేశాలు తిరుగుతున్నావు కాబట్టి అక్కడ అన్నం కరెక్ట్గా మనలాగా ఫుడ్ దొరకదు కాబట్టి ఇంకేమన్నా తింటున్నావు? ఇది భాషేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ రకంగా భాష ఉపయోగించుంటారు. నువ్వు అంటూ చూసినావు ఇండియన్ ఫ్రీడమ్ కావాలి ఉమెన్స్కి అని చెప్పి. నువ్వు మాట్లాడే భాషలోనే కరెక్ట్ ఫ్రీడమ్ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తలేవు. నువ్వేం కాపాడుతావు ఇంకా ఫ్రీడమ్? ఇంకా దరిద్రపు భాష, ఇంకో నీచపు భాష. 14 ఏళ్ల అమ్మాయిని ఈ రకంగా చేశానని చెప్పి నువ్వు చెప్పిన రోజే, ఆ రోజే కనుక తన శిక్షణ పడి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. ఆ తర్వాత రోజుకో దేశం తిరిగి పూటకో అమ్మాయితో గడిపే నువ్వు భారతీయ మహిళలకు స్వాతంత్రం తీసుకొస్తావా? పనికిమాల భాష, పనికిమాల పనులు. వెంటనే ఇటువంటి వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ ఉండాలనేది చాలా మంది కాలర్స్ చెప్తున్నారు. సో మీరు కూడా చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? నాన్ వెజ్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? నాన్ వెజ్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అయితే ఒక ట్వీట్ కూడా ఉంది ఇక్కడ చూడండి. మదన్ పళ్ళపోతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఏపీ డిప్యూటీ సీఎంఓ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్ పవన్ కళ్యాణ్ గారు. సో ఐపీ మదన్ మోహన్ ఫ్రమ్ నెల్లూరు. ఫ్రమ్ the past 2 days I have been seeing some disturbing videos from Nanveshana YouTube channel on topics regarding our country, our culture and President awarded person Sri Garikapati Narasimha Rao garu. And more than the above said things, that guy is commenting on goddesses Sita Mata and Draupadi. As an Indian citizen, I feel bad and I am bringing this issue to your notice to take immediate action on him. And I am asking one thing of all of you, sir. As a political leader, you have taken action on persons who are commenting on your family. But up to now, there is no action taken by the government regarding the above said issues. We request you to take very serious action on that person and his YouTube channel. This is a very prestigious issue of our country and culture. We request severe action against the individual and the channel, emphasizing the seriousness of this culture issue. Thank you, sir. Oka Pavan Kalyan ni tag chesi oka samanudi chesina tweet idi. ఇదిలాగే కంటిన్యూ అవ్వనివ్వండి. మీరు ఈ సమస్యని సిపి సజ్జనార్కి తెలిసే విధంగా, 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళా కమిషన్ నోటీస్ చేసే విధంగా, ఆ తర్వాత ముఖ్యమంత్రులకి తెలిసే విధంగా మీరు కంటిన్యూ చేయండి. #boycott Nanveshana is trending on Twitter. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నాన్వేషణ, నీ పతనం స్టార్ట్ అయిందా? నీకు ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండే, 1.7 అయ్యారు. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గింది. అండ్ ఇప్పుడు నేను కూడా ఇన్నాళ్ళు ఏదో ఫాలో చేసిన, ఇప్పుడు అన్ఫాలో చేస్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా. అండ్ రిపోర్ట్ కొట్టి అయిపోయింది నీ బతుకు. ఎప్పుడైతే హిందువులతో పెట్టుకోవడం స్టార్ట్ చేసినావో అయిపోయిందిరా. 10 తలలున్న రావణుడే సీత జోలికి వస్తే బూడిద అయిపోయిండు. నువ్వెంతరా సీతని అన్నావు కదా, చూడింగా నీ బతుకేందో చూసుకో. నెక్స్ట్ మీరే మావా
ఫాలో చేస్తున్న వాళ్ళు, వాడిని ఫాలో చేస్తున్న వాళ్ళు మీరే అన్ఫాలో చేస్తారా? ఇంకా ఉంటారా వాడితోనే? పనికిమాలినోడా, ఏ పురాణంలో ఉంది నువ్వు చెప్పిన పదము? నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉందా? అరే మీ అందరికి కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకు రా? నువ్వు నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ నాన్ వేషన్ గా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావురా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చిక్కు శర్మ పుచ్చకాయ తీసుకొని క్యారెట్ తీసుకొని ఏం చూపిస్తున్నావు సొసైటీకి? ఒక్క నిమిషం మీరు ఎక్కడ జరిగిన మాట్లాడడం కాదు. మన ఇండియాలో ఇన్ని లవ్ జిహాద్ జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు? మరి ఇన్ని లవ్ జిహాద్ జరుగుతున్నాయి కదా మన భారతదేశంలో, ఏం చేస్తున్నారు మరి మీరు? కదా మరి నువ్వేం చేస్తున్నావు? నాన్ వెజ్ అని అడిగితే అతను నాకేమడుతుంది, నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నారు. నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నారు. అరే నేనేం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను? అన్వేష్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నావు.